తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా పాపములో మునిగి చనిపోవడము నాకు ఇష్టము లేదు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అంటే ఒక వ్యక్తి అనారోగ్యముతో కానీ పాపముతో కానీ ఒక ఇబ్బందులతో ఒక చీకటిలో బ్రతుకుతూ ఆ చీకటి యొక్క రిజల్ట్ వాళ్ళు అనుభవిస్తూ అట్లనే వారి భూమి మీద అంతమైపోవడం దేవుడికి ఇష్టం ఉండదంట. ఆ వ్యక్తి పాపాన్ని వదిలిపెట్టి తన యొక్క దుర్మార్గతను వదిలి మారు మనసు కలిగి కొత్త జీవితాన్ని జీవించడం వల్ల దేవుడు సంతోషపడతాడని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఆ యొక్క వ్యభిచారిణి స్త్రీ కానీ ఆ పక్షవాయువు గల వ్యక్తిని కానీ ఆ 38 సంవత్సరంలో అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని కూడా దేవుడు స్వస్థత ఎందుకు కలగజేసిందంటే వాళ్ళు మంచి జీవితాన్ని జీవించడానికి అంటే పాపం మళ్ళీ వాళ్ళు చేయకుండా ఒక నీతి కలిగిన జీవితాన్ని వారు జీవించాలని దేవుడు వాళ్ళకి క్షమాపణ కలగజేస్తుందండి.